రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బిడ్డలకు మాజీ మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ప్రభుత్వ పరంగా చూస్తే విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ ఎట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా కాదని తీయలేదని విమర్శించారు. అభయహస్తం ప్రజలను భయపెట్టే బాధపెట్టే హస్తంగా మారిందన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులు గడిచినా మొదలు కాలేదని హరీష్ రావు ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేయమంటే గారడీల విన్యాసం చేస్తున్నారని అన్నారు. డిక్లరేషన్లు అమలు చేసే బదులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ గొప్పగా నెలకొల్పిన గురుకులాలను గాలికి వదిలేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఉద్యోగులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉత్తవేనని తేలిపోయిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అని 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగం పోయి అనుముల రాజ్యాంగం వచ్చిందని విమర్శించారు. 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 420 అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలు మాని రాష్ట్రం అభివృద్ధి కక్షలో పరిభ్రమించేటట్టుగా పాలన సాగించాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని, మీ కళలు నిజం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యువత సే నో టు డ్రగ్స్, సే నో టు ఆన్లైన్ గేమ్స్. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్ కు కొంతమంది యువత బానిసలైపోయి తమ విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. సమాజంలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి పథంలో ప్రయాణించాలంటే యువశక్తి సద్వినియోగపడాలి. మరి యువత అంతా కూడా మీరు బాగా చదవండి, రాణించండి, గేమ్స్ లో పాల్గొనండి. మీ శక్తి మీ తల్లిదండ్రుల కలలు నిజం చేయడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ ప్రగతికి ఉపయోగపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.